టీమిండియా మాజీ ఓపెనర్ గబ్బర్ శిఖర్ ధవన్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. గత కొన్నాళ్లుగా తన స్నేహితురాలు సోఫీ షైన్తో కలిసి ఉంటున్న ధవన్ తాజాగా తన వివాహాన్ని అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నాడు. గురుగ్రామ్లో జరిగిన ఈ వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మైదానంలో తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడే శిఖర్ ధవన్ బుధవారం హర్యానాలోని గురుగ్రామ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన భార్య సోఫీ షైన్తో కలిసి వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నాడు. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పురోహితుడి సమక్షంలో ఈ జంట వివాహ పత్రాలపై సంతకాలు చేసి తమ బంధాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి 21నే ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ధవన్, సోఫీల వివాహం అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. అప్పట్లోనే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అయితే తాజాగా చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ జంట రిజిస్ట్రార్ కార్యాలయానికి విచ్చేశారు. ధవన్ మనసు గెలుచుకున్న సోఫీ షైన్ ఐర్లాండ్కు చెందిన వ్యక్తి. ఆమె వృత్తిరీత్యా ప్రొఫెషనల్ ప్రొడక్ట్ కన్సల్టెంట్గా గుర్తింపు పొందారు. వీరిద్దరి మధ్య దుబాయ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో సుమారు ఏడాది కాలం పాటు వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరి 12న నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం సోఫీ షైన్ శిఖర్ ధవన్ ఫౌండేషన్కు సారథ్యం వహిస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. 46 ఏళ్ల శిఖర్ ధవన్కు ఇది రెండో వివాహం. గతంలో 2012లో ఆస్ట్రేలియాకు చెందిన ఏషా ముఖర్జీని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2023 అక్టోబర్లో మానసిక క్రూరత్వం ప్రాతిపదికన ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. వీరికి జొరావర్ అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న ధవన్ ఇప్పుడు సోఫీ రాకతో మళ్లీ సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యాడు. 2010 నుంచి 2022 వరకు టీమిండియాలో కీలక ఆటగాడిగా ధవన్ సేవలందించాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ధవన్ రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్లో కూడా అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన ధవన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం కామెంటేటర్గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న ధవన్ తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు, తోటి క్రికెటర్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.